రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే పొట్ట ఆరోగ్యం బాగా ఉండాలి. కాబట్టి ఏది పడితే అది పొట్టలో వేసేసుకోకుండా జీర్ణ వ్యవస్థ సంక్షేమం కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకోవాలి. ఫైబర్ సమృద్ధిగా ఉన్నవి ప్రోబయోటిక్ పదార్థాలను భోజనంలో భాగంగా చేసుకోవాలి. వీటి వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. మొర్రంగడ్డ, పాలకూర, బీట్రూట్, క్యారెట్ లాంటివి పొట్టకు మంచి చేసే ఫైబర్ గనులు. తాజా పండ్లలో కూడా ఫైబర్ ఎక్కువే. ధాన్యం కూడా బాగా మరాడించినవి కాకుండా యోగర్ట్, పెరుగు లాంటి ప్రోబయోటిక్ పదార్థాలు కూడా పొట్టలో బ్యాక్టీరియాకు మంచి మిత్రులు. వ్యాయామం శరీరాన్ని మాత్రమే కాదు, పొట్టను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక అతిగా మద్యం తాగటం శరీరానికి మాత్రమే కాదు, పొట్టలోని మంచి సూక్ష్మజీవులకు చెరుపు చేస్తుంది. కాబట్టి మద్యపానానికి దూరంగా ఉండటం మంచిది. పొట్ట మెదడు అనుసంధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పొట్టను రెండో మెదడు అంటారు. అందువల్ల మానసిక ఒత్తిడిని దరిచేరనీయకూడదు. మల విసర్జన క్రమంలో మార్పులు, అసాధారణంగా బరువు తగ్గుతున్నారంటే పొట్ట ఆరోగ్యంగా లేనట్టే. రోగ నిర్ధారణ, తగిన చికిత్స కోసం సంబంధిత వైద్యులను సంప్రదించాలి.